అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి కిడ్నాపుల కలకలం రేగింది. ఒకే సమయంలో ఒకే రీతిలో ఇద్దరు అపహరణకు గురి కావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆరా తీస్తే వారిని పక్క జిల్లా పోలీసులే విచారణ కోసం తీసుకెళ్లారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమయం రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య. ఆ ఒక్క గంటలోనే ఒకేసారి 2 కిడ్నాప్లు, అది కూడా ఒకే విధంగా జరిగాయి. అయితే వేరువేరు చోట్ల ఉన్నవారు ఒకే రీతిలో అపహరణకు గురి కావడంతో ఖాకీల్లో కలకలం రేగింది. ఎందుకంటే కొందరు పోలీసుల పేరు చెప్పి వారిని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో బాధితుల కుటుంబీకులు ఆందోళన చెందారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అది కిడ్నాప్ కాదని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ధర్మవరం కేశవానగర్లో కొత్త నాగేంద్ర ప్రసాద్ అనే కిరాణా వ్యాపారిని రాత్రి 1 గంట సమయంలో కొందరు బలవంతంగా తీసుకెళ్లారు. ఇంటిపై నిద్రిస్తున్న నాగేంద్రను తాము పోలీసులని చెప్పి కారులో తీసుకెళ్లారు. తమకున్న భూతగాదా క్రమంలోనే నాగేంద్రను కొందరు బలవంతంగా తీసుకెళ్లారని అతని కుటుంబీకులు అనుమానించారు. ధర్మవరం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే రామ్మా నీకు వాకిలి రమ్మా నీ కొడుకు అని వాకిలి ఈ టైంలో ఏంటి ఇస్తాం సార్ వాకిలి అంటే మీరు ఎవరు అన్నారు సార్ ఫస్ట్ మీరు ఎవరు అంటే మేము పోలీసు వాళ్ళం ఏమంటే ఈ టైంలో ఎవరు మేము మా మీద ఎవరు కేసు పెట్టినారు ఈ టైంలో మీరు ఏంటికి వచ్చినారు అంటే మాకు అవన్నీ తెలియదు ఎస్ఐ రమ్మనింటే వచ్చినాము అన్నారు. పేరు చెప్పలే ఏం చెప్పాలి టౌన్ ఇదే ధర్మవరం పోలీసు వాళ్ళమే అన్నారు. ఇది జరిగిన ఇంకో గంటకు అంటే సరిగ్గా రాత్రి 2 గంటల వేళ బత్తలపల్లిలో మరో కిడ్నాప్ కలకలం రేగింది. స్థానిక టీచర్ కాలనీలో వెంకటేష్ అనే వడ్డీ వ్యాపారిని తమ ఎస్ఐ పిలుస్తున్నాడంటూ నలుగురు కారులో తీసుకెళ్లారు. ఎవరో కొందరు పోలీసుల పేరు చెప్పి తన భర్తను బలవంతంగా లాక్కెళ్లారని ఆమె బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేనంటే పోలీసులు మేము ఎస్ఐ సార్ నేను పిలుస్తున్నాడు ఏదో పని ఉందంట అన్నారు. నేను మళ్ళీ వెంటనే లేస్తే మా యాప్కి అడిగినా ఇట్లా పోలీసు వాళ్ళు అంటే ఎస్ఐ సార్ పిలుస్తున్నాడంట అని వాళ్ళు ఇంకేంది మాట్లాడలే తోలుకొని పోయినారు. నేను అటు వరకు పోయినా పోతే వద్దు పక్క ఆడే సార్ ఉండేది మా మాట్లాడి పంపిస్తాం ఏం కాదు పన్నాడు వాడు. ఎంతమంది వచ్చినారు? 4 వచ్చినారు. 2 కంపౌండ్లోకి వచ్చినారు, 2 బయట ఉన్నారు. ఒకే టైంలో ఒకేలా ఇద్దరు 2 చోట్ల నుంచి కిడ్నాప్ను గురయ్యారని తెలియడంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంటనే స్పందించారు. పలు కోణాల్లో విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. బాధితులిద్దరినీ తీసుకెళ్లింది కర్నూలు జిల్లా పోలీసులేనని స్పష్టమైంది. నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్ కలిసి కర్నూలు జిల్లాలో గొర్రెల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వారిరువురు ఆ జిల్లాలో పెద్ద ఎత్తున గొర్రెలు కొనుగోలు చేసి వాటికి చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారన్న బాధితుల ఫిర్యాదుతో వారిని కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తేలింది. దీంతో అనంతపురం జిల్లా పోలీసులు బాధితుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.